ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు మన క్లాస్లో వచ్చేసి దారం కొత్తగా స్టిచ్చింగ్ చేస్తున్న వాళ్ళకి ఏంటంటే కింద దారం సెటిల్లోకి మాటికి చిక్కు పడిపోతుందండి. నాదేమో దారం కింద చిక్కు పడిపోయి ఇది అసలు ఏమీ తిరగట్లేదు, ఇంకా మూవ్ అవ్వట్లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారండి. ఎప్పుడైనా సరే దారం చిక్కు పడకముందు చిన్న ట్రిక్ అండి. పడిపోయి ఇంకా మన దారం చిక్కు పడిపోయింది సెటిల్ ఓపెన్ చేయాలంటే ఎలాగన్నది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. కాకపోతే మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు కొత్త వాళ్ళకి ఎక్కువగా ఈ ప్రాబ్లం వస్తుంది అన్నమాట. ఇది మనం ఇలా కుడుతున్నప్పుడు ఎప్పుడైనా పొరపాటున ఇలా రివర్స్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, మీకు తెలిసిపోద్ది తప్పు వస్తుంది ఇక్కడ, అంటే గట్టిగా పట్టేస్తుందని. అప్పుడు కొద్దిగా వీల్ని ఇలా అని మనం క్లాత్ని తీసేసుకోవాలన్నమాట. ఇలా వెనక్కి ముందుకి వీల్ని ఇలా తిప్పారనుకోండి, అది వచ్చేస్తుంది. అప్పుడు ఈ దారం తీసుకుని కట్ చేసి మళ్ళీ పెట్టుకుంటే అంత ఉండదనమాట. మనకి ఇక్కడ చిక్కు పడిందని తెలిసినా సరే బలవంతంగా ఇలా ముందుకే ఇలా రన్ చేసేయడం వల్ల, ఇది చూసారని ఇలా రన్ చేసేయకూడదు. ఇలా రన్ చేసేస్తే ఏమవుతుందంటే ఇంక లోపలికి సెటిల్ లోపలికి వెళ్ళి చిన్న ఇంత మొక్క ఉండిపోద్ది అనమాట. దానివల్ల ఇంకా మిషన్ అనేది తిరగదు. ఇంకా అది అప్పుడే ఫస్ట్లోనే ఇలా చేసుకుంటే ఆ ఇబ్బంది ఉండదని ఫస్ట్ చేయాల్సిన పని. లేదు పొరపాటు జరిగిపోయింది, చిక్కు పడిపోయింది, ఇప్పుడు ఎలా ఇప్పుకోవాలన్నది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మిషన్కి కింద వైపుని మనం సెటిల్ ఓపెన్ చేయాలంటే కనుక టేబుల్ మీద నుంచి మిషన్ కిందకి దించేసుకుని ఈ చక్రం ఉన్న వైపు ఇలా కింద పెడితే ఇలా మనకి ఈ యాంగిల్లోకి వస్తుంది. మిషన్ని జాగ్రత్త చూసుకోండి, కాలు మీద గట్ట పడకుండా చూసుకోండి. ఇప్పుడు ఇది మనం బాబిన్ కేసు పెట్టుకుని ప్లేస్ ఇది చూస్తున్నారా, నేను మీకు చూపిద్దామని చెప్పి అటు ఇటు వెనక్కి తిప్పేటప్పటికి నాది కూడా చిక్కు పడిపోయింది. ఇప్పుడు ఇది ఇందులో ఒకవేళ దారం కనుక చిక్కు పడిపోతే ఎలా ఓపెన్ చేయాలన్నది చూద్దాం. స్క్రూ డ్రైవర్ కొద్దిగా పెద్ద సైజు తీసుకోవాలండి. ఇది స్క్రూ డ్రైవర్ ఎప్పుడు కూడా కొద్దిగా పెద్ద సైజు ఉన్నది తీసుకోండి, ఈ స్క్రూకి ఓపెన్ అయ్యేటట్టుగా. ఒకవేళ మీకు ఓపెన్ కాకపోతే కనుక ఎవరైనా మగవాళ్ళది హెల్ప్ తీసుకుని ఇలా ఇది ఓపెన్ చేసుకోండి. మన మిషన్కి మనమే రిపేర్ చేసుకోవడం రావాలండి సాధ్యమైనంత వరకు. ఏదైనా పార్ట్స్ పాడైపోతే ఇంక మనం ఏం చేయలేము, రిపేరింగ్ చేయించుకోవాల్సిందే. కానీ ఈ చిన్నవి మాత్రం మనం నేర్చుకోవాలి. ఇవి ఉన్నాయి కదండి, ఈ స్క్రూ కూడా తీసేసుకోండి. ఎప్పుడైనా సరే ఏదైనా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నప్పుడు మనం ఫస్ట్ ఇది ఏ యాంగిల్లో ఉంది, మనం ఏది తిప్పామన్నది గుర్తుపెట్టుకోవాలి. అలా అయితేనే మనం త్వరగా మళ్ళీ ఫిట్ చేసుకోగలం అనమాట. సెట్లు ఓపెన్ చేసిన తర్వాత కొత్తవారు అయితే కనుక ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే కనుక సెట్ చేయడం కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుందండి. కానీ ఏం కంగారు పడొద్దు, భయపడొద్దు. నాకైతే 3 hours పట్టిందండి స్టార్టింగ్లోనే. ఒక 10 years బ్యాక్ ఇది నేను చిక్కుపడిపోయిందని చెప్పేసి నాకు నేను ఇప్పేసుకుంటే నాకు బిగించడం రాలేదు. 3 hours పట్టింది నాకు నేనుగా నేర్చుకోవడానికి. అప్పట్లో యూట్యూబ్లు గట్ట ఏం ఉండేవి కదండి, మెకానికల్ పిలుచుకోవాలి. ఇది చూసారు కదా, ఈ రకంగా ఇప్పుడు నేను ఈ 2 స్క్రూలు ఇప్పేశాను. ఇప్పినప్పుడు ఈ పీస్ ఇలా వచ్చేస్తుంది. ఇలా ఇది చూస్తున్నారా, ఈ రాడ్ ఇలా ఈ యూ షేప్లో ఉన్నప్పుడు ఈ సెటిల్కి ఈ యూ షేప్కి మధ్యలోకి ఇలా సెట్ చేసి ఉంది. మనం ఇది ఇలా తీసేసాం. తీసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చాలా డస్ట్ అనేది ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది. ఇది కూడా తుడిచేసుకోండి. ఇక్కడ ఇలా డస్ట్ ఉంటే ఇది శుభ్రంగా ఇలా తుడుచుకోండి. దీనివల్ల కూడా మాటికి దారం తెగిపోతూ ఉంటుంది ఈ డస్ట్ ఎక్కువైపోతాయి కనుక. ఇప్పుడు ఇలా ఉండేది కదండి, ఇలా రివర్స్ చేసి చూస్తే ఇక్కడ ఒక పెద్ద నట్టు ఉంటుంది. ఈ పెద్ద నట్టును కూడా మనం ఇప్పేసుకోవాలి. ఇలా ఈ పెద్ద స్క్రూను కూడా చాలా సింపుల్గా వచ్చేస్తాయండి, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇలా ఓపెన్ చేసినప్పుడు ఈ పీస్ చూసారు కదా, ఇలా ఉంది, ఇది వస్తుంది. దీని తర్వాత ఇలా రౌండ్గా ఒక పీస్ ఉంటుంది, ఇది వస్తుంది. ఇప్పుడు దీనికి మధ్యలోని చిన్న దారం ముక్క ఉండిపోద్ది అనమాట. దీనికి మధ్యలోని ఇక్కడ చిన్న దారం ముక్క అనేది ఉండిపోద్ది, అది తీసేసుకోవాలి. అది ఇలా తీసేసుకుని ఒకవేళ మీకు ఉండిపోతే కనుక శుభ్రంగా ఇలాగా క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసుకుని ఒకసారి మళ్ళీ ఆయిలింగ్ పెట్టేసుకోండి. చూస్తున్నారంటే నేను ఈ మిషన్ చాలా రోజుల బట్టి నుంచి వాడలేదు. నేనేంటంటే నా దగ్గర చాలా మిషన్స్ ఉన్నాయండి, నేను క్లాసెస్ చెప్తాను కాబట్టి ఇప్పుడు లాక్డౌన్ వల్ల నేను ఎవరికి నేర్పించట్లేదు ప్రస్తుతానికి. 2-3 నెలల నుంచి కూడా నేను మానేశాను. చూస్తున్నారు కదా, అయినా సరే ఆయిల్ చూసారా ఎలా ఉందో. ఇలా ఆయిలింగ్ ఎప్పుడు కూడా మిషన్కి ఉండాలన్నమాట.
ఇది చూడండి, ఇది కూడా క్లీన్ చేసుకోండి. ఇది మనం బాబిన్ కేసు పెట్టేదన్నమాట. ఇప్పుడు మళ్ళీని ఇలా పెట్టుకుందాం. ఇది ఇలా పట్టుకుని ఈ రౌండ్కి ఇలా పట్టుకుని ఇలా తిప్పారంటే దీనికి సెట్ అయిపోద్ది. ఇలాగా ఇది ఇలా ఊడిపోయినట్టుగా ఉంటుందండి. ప్రస్తుతానికి మనం ఇంకా ఏమీ బిగించలేదు కదా. ఇది మాత్రం ఇలా సెట్ చేసేసుకోండి. ఇలా తిప్పి ఇలా ఇది ఎటువైపు అయినా ఉండొచ్చు. ఇలా సెట్ చేసేసుకుంటుంది. ఇక్కడ ఉన్న దారం తీసేసుకున్నాం కదా మనం. అప్పుడు తీసేసుకున్న తర్వాత ఈ రౌండ్కి కూడా ఏమన్నా డస్ట్ ఉంటే తీసుకుని చూడండి. ఇక్కడ బాగానే షైనింగ్ ఉంటుంది, దలసరి ఇలాగ సాఫ్ట్గా ఉంటుంది అనమాట. అది ఇటువైపుకి వస్తుంది. మనకు అర్థమైపోద్ది ఇది చూసిన వెంటనే. ఇలా పెడదామన్నా సరే మీకు సెట్ కాదు, ఇలా అయితేనే సెట్ అవుతుంది. ఇక్కడ చిన్నవి ఇవి ఉన్నాయి చూసారు కదా, చిన్న మేకుల్లాగా ఇక్కడ ఉన్నాయి చిన్న 2. దానికి 2 హోళ్ళు ఉంటాయి. ఈ హోల్లోకి అవి పెట్టుకుని ఇలా సెట్ చేసేసుకోవాలి. సెట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పీస్ని ఇది పెట్టి ఈ రెండిట్లకి మధ్యలోకి వస్తుంది. ఇది వచ్చినప్పుడు మనకి ఈ స్క్రూకి కరెక్ట్గా ఉందో లేదా ఇలా చూసుకోండి. ఇది ఎడ్జెస్లో ఉన్న లైన్లోకి ఇది వస్తుంది. దీని తర్వాత మనం పెద్ద నట్ ఇప్పాం కదండి, అది పెట్టేసుకోండి. అది పెట్టుకుని ఇది టైట్ చేసేసుకోండి. ఇది ఇప్పేసుకోవడం ఇంతవరకు కూడా బాగానే ఉంటుంది. సెట్లలోకి పెట్టి అది మిషన్కి మళ్ళీ మనం సెట్ చేసినప్పుడే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇది మీరు ఎలా తిప్పేసుకొని టైట్ చేసేసుకోండి. బాగా టైట్ చేసేయండి. ఇదేమీ లూజ్ ఉండకూడదు అసలు. ఇలా చక్కగా టైట్ చేసేయండి. ఇప్పుడు మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రౌండ్ ఉందో చూసారు కదండి, ఈ రౌండ్ ఇది ఇక్కడ హోల్ కింద ఉంది కదా, ఇది మనకి సూది వచ్చేదనమాట. అంటే ఇది ఇక్కడ సూది వచ్చే హోల్ కాబట్టి ఇది ఇక్కడ ఇలా పెట్టుకుంటాం. ఇలా పెట్టుకున్నప్పుడు ఈ బాబిన్ కేసు ఉన్న ఈ కింద రౌండ్ ఖాళీగా ఉంది కదా, అక్కడికి ఈ రౌండ్ సెట్ కావాలి. చాలా సింపుల్ అండి. మరి ఇప్పుడు పక్కకు ఉంది కదా, అది మీరు చక్రం తిప్పండి. ఇలా చూసారు కదా, నేను కింద నుంచి చక్రం తిప్పుతున్నాను. మన మిషన్ చక్రం ఉంది కదా, అది ఇలా తిప్పుతుంటే అది చూసారు కదా, ఈ ఖాళీలోకి ఈ రౌండ్ అనేది వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఈ హోల్లోకి ఇది మనకి ఈ హోల్ కనిపిస్తుందా లేదా అనేది చూసుకోండి. మన స్క్రూలు ఇప్పింది అప్పుడు ఇలా అంటుంటే దానికి అదే చూసారు సెట్ అయిపోయింది. నేను తిప్పుతూ ఉంటున్నాను, దానికి అదే సెట్ అయిపోయింది. ఈ హోల్ కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఇలా గట్టిగా పట్టుకుని కొద్దిగా ఇలా పైకి ఇలా ఎత్తి చక్రాన్ని తిప్పుతూ ఉండండి. సూది చూసారు కదా, సూది పడుతుంది, మనకేమీ అడ్డు రావట్లేదు. సూది కనిపిస్తుందండి, అసలు ఏమీ అడ్డు రావట్లేదు మనకి. అంటే మనం కరెక్ట్గా బిగించాం. తిరుగుతుంది కదా, రౌండ్గా తిరుగుతుంది అంటే మనం కరెక్ట్గా పెట్టామని అర్థం. ఇప్పుడు సూది కొద్దిగా పైకి ఉండేటట్టుగా తిప్పుకొని ఇలా పట్టుకొని చక్కగా ఈ స్క్రూలోకి ఇది పెట్టేసుకో. కరెక్ట్గా కనిపిస్తుంది మనకి, ఇందులో హోల్ కనిపిస్తుంది అనమాట. ఇది బిగించేటప్పుడు చిన్న టెక్నిక్ ఏంటంటే ఒకటి ఫుల్గా టైట్ చేసేసి తర్వాత రెండోది పెట్టుకోవడం కాదండి. ఫస్ట్ ఇందులో పెట్టిన తర్వాత ఈ స్క్రూలు పెట్టిన తర్వాత ముందు కొద్దిగా ఇది టైట్ చేయాలి. ఇటువైపుది కొద్దిగా టైట్ చేయాలి. దాని తర్వాత ఇటువైపుది కొద్దిగా టైట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు సమానంగా వస్తుంది అనమాట. అదే ఒకవైపు ఎక్కువ టైట్ చేసేస్తే ఒకవైపు ఎత్తి పెడుతుంది. అప్పుడు కూడా మీకు ఈ సెట్లు అనేది సెట్ కాదు. ఇది సగం అయింది, దాని తర్వాత ఇది కూడా సగం చేసుకోవాలి. ఈ రకంగా ఇది టైట్ చేసేసుకోవడం, ఇంకా అంతకని ఏమీ లేదండి. ఇది మన పనులు మనకి రావాలి. ప్రతి ఒక్కటి వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యాము అంటే కనుక కుట్టుకోవాలని ఎంతో ఇంట్రెస్ట్గా స్టార్ట్ చేస్తాము. ఇది రిపేర్ వచ్చేటప్పటికి పని ఆగిపోద్ది. అప్పుడు చాలా తలనొప్పిగా ఉంటుందండి, కోపం కూడా వచ్చేస్తూ ఉంటుంది మన పని ఆగేటప్పటికి. ఇది చూస్తున్నారు కదా, ఇలా ఇవన్నీ స్టిచ్చింగ్లు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు కూడా అనుభవం అనేది వస్తుంది. ఇది చూసారు కదా, మనకి సెట్ అయిపోయింది. దాని తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, వీలు తిప్పుతూ చూసుకోండి. చూసారు కదా, అందంగా సెట్ అయిపోయింది. ఈ రకంగా దారం కనుక చిక్కు పడిపోతే కనుక మీరు ఇప్పుకొని సెట్ చేసుకోవాల్సిన పద్ధతి. సరేనండి, మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, మీకు నేను రిప్లై ఇస్తాను. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.